గాంజా హ్యాబిచువల్గా తాగేటోళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళందరినీ ఇంతకుముందు కొంతమంది మీద కేసులు ఉన్నాయి, కొంతమంది కౌన్సిలింగ్ ఇచ్చి ఇవ్వడం జరిగింది. ఎవరైతే రికార్డులు ఎక్కినా వాళ్ళని మళ్ళీ ఒకసారి అందరిని పిలిపించి గాంజా తాగడం వల్ల చెడు ఏం జరుగుతుందని వాళ్ళు వివరించడం, పెద్ద పెద్ద కేసులు అయితేనే పెద్ద శిక్షలు పడతాయని, దానివల్ల సమాజంలో మీకు సరైన మంచి పేరు లేకుండా చెడు తిరుగులకు అలవాటు పడి తల్లిదండ్రులకు భారంగా తయారవుతారని చెప్తాం. కౌన్సిలింగ్ కోసం పిలుపుకోవడం జరిగింది. ఎవరైనా గాంజా అమ్మినట్టు కానీ గాంజా తాగినట్టు కానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే అందరూ ప్రతి పౌరుడు కూడా పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇస్తే మేము వాళ్ళని పిలిపించి చట్టపరంగా కేసులు బుక్ చేసి అదేవిధంగా శిక్ష పడే విధంగా ప్రయత్నం. ఓకేనా సార్? ఇప్పుడు ఇందులో ఎవరన్నా జైలుకి వచ్చిన వాళ్ళు కూడా కౌన్సిల్ చేయడం జరిగింది. తాగేటోళ్ళు కూడా పిలిపించి కౌన్సిలింగ్ చేసి ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా ఫర్దర్ కోర్సులో అందరిని కూడా విడతల వయసుకి పిలిపించి కౌన్సిలింగ్ చేసి దానివల్ల గంజాయి తాగడం వల్ల చెడు ఫలితాలు ఏమిటనేది తెలియజేయడం.